ఆరాధనా 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 ఆరాధనా. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. వెల్కమ్ టు 3 Minutes Word Bite. 3 నిమిషంల విశ్వాస వాగ్దాన వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాం. దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. And also feel free to drop your prayer requests in the comment boxes. We would love to pray for you. నేడు వాక్య ధ్యానాంశము, మనము దేవుని వారసులమై ఉన్నాము. We are the children of God. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 24 నుంచి 34 వచనంలో ఒక గొప్ప ఆత్మీయమైన అద్భుతమైన సత్యములను మనం ధ్యానించనుంటున్నాం. మొట్టమొదటి సత్యం, we are created being. మనం సృష్టింపబడిన వారమై ఉంటున్నాము. మరి అక్కడ దేవుడు ఈ సర్వమును సృష్టించిన వాడై ఉంటున్నాడు. సర్వమును ఆయన ఆలోచన ఉద్దేశంలోతో నిర్మించే వారమై ఉంటున్నాడు. కాబట్టి నీవు నేను కూడా ఒక ఉద్దేశముతో, ఒక గొప్ప ఆలోచన ప్రణాళికతో తన స్వరూపమునందు దేవుడు గొప్పగా అద్భుతంగా దేవుడు సృష్టించి ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మీ స్నేహితులారా, యూ అండ్ మీ ఆర్ నాట్ అన్ యాక్సిడెంటల్ బీయింగ్, బట్ వీఆర్ డివైన్లీ క్రాఫ్టెడ్ అ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్స్ లవ్. దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమకు చిహ్నముగా నిన్ను నన్ను నిర్మించిన దేవుడై వచ్చినావు. ఈ సత్యంలో మనం విశ్వాసమును విలువగా పునాదులను నిర్మించుకొని ధైర్యంగా ఈరోజు మనం ముందుకు సాగడానికి మా దేవుడు ఎంతో సహాయం చేయవాడే అంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యం, వీఆర్ కనెక్టెడ్ బీయింగ్స్. సంబంధము కలిగిన వారమై ఉంటున్నాము. పౌలు భక్తుడు మనము దేవుని వారసులమై ఉన్నాము అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. This connection gives us an identity and the strength that we belong to God himself. దేవునికి సొత్తై ఉన్నాము, దేవుని ప్రజలై ఉన్నాము అంటూ మనకు ధైర్యమును కలగజేసే విధముగా ఉంటున్నది. చాలా సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో మనుషులు దేవుడి నుండి ఎడబాపు కలిగినప్పుడు తిరిగి దేవుడే తన ఉన్నతమైన ప్రణాళిక, ఉద్దేశ్యములను, తన యొక్క ఆలోచనను, తన యొక్క విశ్వాసమును, ప్రతి ఒక్క స్థితిగతులను మార్చుకొని ఆయన సొత్తుగా తిరిగి వాగ్దాన రూపంగా తన్ను తాను ప్రజలకు కనెక్ట్ చేసుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి మనమందరం కూడా వీఆర్ కనెక్టెడ్ టు గాడ్ డివైన్లీ బీయింగ్. కాబట్టి మనమందరం అట్టివారమై ఉన్నామంటూ జ్ఞాపకం చేసుకుందాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యము మనం చూసినట్లయితే, వీఆర్ కాల్డ్ టు బి ది కాల్డ్ బీయింగ్. మనం పిలువబడిన వారిగా ఉంటున్నాం. God calls us to seek him and live for his purpose. ఆయన ఉద్దేశము కొరకు ఈ లోకంలో జీవించడానికి దేవుడు నిన్ను నన్ను పిలిచిన వాడై ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, యు ఆర్ చోజన్ టు రిఫ్లెక్ట్ హిస్ లవ్ ఇన్ దిస్ వరల్డ్. ఆయన ప్రేమకు చిహ్నంగా, ఆయన ప్రేమకు ప్రతిబింబముగా ఈ లోకంలో నిన్ను నన్ను నేను జీవించడానికి దేవుడు నిర్మించిన వాడై ఉంటున్నట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు 3 అద్భుతమైన సత్యములు, దట్ we are created, we are connected and we are called by our God. దేవుని చేత మనం సృష్టింపబడిన వారమై ఉంటున్నాం. ఆయన చేత సంబంధము కలిగిన వారమై ఉంటున్నాం. ఆయన చేత పిలువబడిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే నీవు నేను ఆయన వారసులముగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడలుగా, ఆయన సాక్షులుగా ఈ లోకములో వర్ధిల్లుటకు త్రియేక దేవుడు మనకు సహాయం చేసి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరం కలిగిన మా యేసయ్య, నీ దివ్యమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవు మమ్మల్ని సృష్టించి దీవించిన దేవుడవై ఉంటున్నావు. నీతో కలిసి సంబంధము సహవాసము చేటకు గొప్ప అన్యోన్యతను దయచేసిన దేవుడవై ఉంటున్నావు. అదేవిధంగా ప్రభువా, మా ప్రభువా, నీ తండ్రి యేసయ్య, నీతో దేవా ఉండుటకు, నీ ఉద్దేశంలో నెరవేర్చుటకు ప్రభువా నీవు మమ్మల్ని పిలిచిన దేవుడవై ఉంటున్నావు. అట్టి ఆలోచన ఉద్దేశములన్నీ కూడా మా జీవితంలో సఫలాకృతము చేసి నీ మహోన్నతమైన దీవెలతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమంతట్లో మేము చేసే కార్యంలో మేము సృష్టింపబడిన వారమై ఉంటున్నామని, మీతో కలిసి సంబంధం కలిగిన వారి, అన్యోన్యత సంబంధం కలిగిన వారమై ఉన్నామని, అదేవిధంగా ప్రభువా మీరు మమ్మల్ని ఉద్దేశ రూపంగా పిలిచిన దేవుడవని మేము నమ్ముచు విశ్వసిస్తూ అటు క్రియాత్మకమైన రూపంలో మా జీవితములను సాక్ష్యంగా వర్ధిల్లుటకు దేవా నీవే కృప వెంబడి కృపను మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.